రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నూతన పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బంజరు సాగుకు యోగ్యం కాని భూములను పరిశ్రమలకు కేటాయిస్తామని చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఉన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు మంత్రులు. ఎవరిని కక్ష సాధించమని, తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వరుస సమీక్షలతో రాష్ట్ర పరిస్థితుల్ని పూర్తిగా తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్. సెక్రటేరియట్ లో పరిశ్రమల శాఖపై రివ్యూ చేశారు. నూతన పారిశ్రామిక వాడల్ని ఏర్పాటు చేయడానికి ఔటర్ రింగ్ రోడ్ కు బయట, రీజనల్ రింగ్ రోడ్ కు లోపల 500 నుంచి 1000 ఎకరాలు గుర్తించాలని ఆదేశించారు. ఈ భూములు కూడా విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలన్నారు. పరిశ్రమల కోసం సేకరించే భూములు బంజరు భూములై ఉండాలని, సాగుకు యోగ్యం కానివిగా ఉండాలని స్పష్టం చేశారు. దీంతో రైతులకు నష్టం కలగకుండా ఉండటంతో పాటు కాలుష్యం తక్కువగా ఉండి అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే విధంగా ఉంటుందన్నారు రేవంత్. రాష్ట్రంలోని ఇప్పటి వరకు పరిశ్రమలకు ఎన్ని భూములు కేటాయించారు, ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు, వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్ లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడలకు ప్రత్యామ్నాయాల్ని సూచించాలని అన్నారు రేవంత్. రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. దీంతో ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండటంతో పాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని చెప్పారు. పరిశ్రమలకు థర్మల్ విద్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్ ని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు రేవంత్. బాలనగర్లోని ఐడిపిఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులపై ఎల్ఎన్టీ అధికారులపై సీరియస్ అయ్యారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్రటేరియట్ లో మేడిగడ్డపై సమీక్ష చేసిన ఆయన అతిపెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనులు ఎలా చేశారని నిలదీశారు. ఒక లెటర్ ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలంటే ఊరుకోమన్నారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవటానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు ఉత్తమ్. అన్నారం, సుందిల్లా ప్రాజెక్టు ఏజెన్సీలను పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వాళ్లు తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన మరో 2 హామీలను ఈ నెల 28న అమలు చేస్తామన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం కలెక్టరేట్ సమీక్ష నిర్వహించిన ఆయన మరో 2 గ్యారెంటీలను సంక్రాంతిలోపు నెరవేరుస్తామని చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు. ఇండ్లు లేని పేదలకు దశల వారీగా 5 ఏళ్లలో ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. అధికారులపై కక్ష సాధించబోమని, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టే వారిని, బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని వదిలిపెట్టమన్నారు పొంగులేటి. ఈ నెల 20న అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని తెలిపారు. ఏ వ్యక్తి మాకు టార్గెట్ కాదు, కానీ వ్యవస్థని కొల్లగొట్టిన వ్యక్తులను ఏ ఒక్క వ్యక్తులను కూడా వదిలిపెట్టాం. దిస్ ఇస్ వెరీ క్లియర్. మాకు వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యక్తి మీద కోపం ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టిన ఏ ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. ఏ ప్రభుత్వ భూమి అయితే కబ్జాలకు గురైందో అక్కడ ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఎన్ని పెద్ద డెవలప్మెంట్లు వచ్చినా ప్రభుత్వ స్థలాన్ని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సెక్రటేరియట్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు పొన్నం ప్రభాకర్. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. పొన్నం ప్రభాకర్ కు మంత్రులు, అధికారులతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అయిన తర్వాత మొదటిసారి నల్గొండ జిల్లాకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు. కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులుగా స్థానికులనే నియమించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు స్థానికులకే సింగరేణిలో ఉద్యోగాలు కల్పించేలా జీవో తీసుకొచ్చారని చెప్పారు. నాన్ లోకల్స్ కి కాకుండా లోకల్స్ కి సింగరేణి కొత్త కాంట్రాక్టర్లు ఉద్యోగాలు ఇచ్చేలా చూడాలని సీఎంకు రిక్వెస్ట్ చేశారు వివేక్. స్టైఫండ్ తో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి చేయాలనుకున్న సమ్మెను వాయిదా వేశారు జూనియర్ డాక్టర్లు.
ఇప్పటికే కొంతమంది జూడాలకు స్టైఫండ్ రిలీజ్ చేశామని అధికారులు చెప్పారు. మిగతా వారికి విడుదల చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం రేపు వైద్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ చర్చిస్తారన్నారు అధికారులు. దీంతో రేపటి సమ్మెను వాయిదా వేస్తున్నామన్నారు జూడాలు.